నేను 2 టౌన్ ఇన్స్పెక్టర్ని. మనకు సమాచారం బ్యాంక్ ఉంది, బ్యాంకులోకి ఏమైనా వచ్చారేమో అని సస్పెక్ట్ చేశాం. బట్ బ్యాంకుకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు మనకున్న సీసీ ఫుటేజ్ అవైలబిలిటీని బట్టి వాళ్ళు డైరెక్ట్గా ఏదైతే అతను బిజినెస్ చేస్తాడో వ్యాపారము, బట్టల వ్యాపారము, ఆ వ్యాపారం చేసే వ్యక్తి ఇంట్లోకి వెళ్ళారు. డైరెక్ట్గా ఇక్కడ మనం మాట్లాడుతున్నాం కదా, ఈ ప్లేస్ నుంచి ఇలా లెఫ్ట్కి వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు. కాబట్టి నేను చెప్పేది అంటే బ్యాంక్ అని మేము కొద్దిగా ఆలోచన చేయాల్సి వచ్చింది, ఇంకా ఎక్కువ క్యాష్ ఉంటుందని. వాళ్ళు అలా బ్యాంకులోకి ఎక్కడ కూడా ఏ క్వశ్చన్ వెళ్ళలేదు. దీని సరౌండింగ్ సీసీ కెమెరా కూడా చెక్ చేశాము. డైరెక్ట్గా ఉన్న 6 మంది కూడా లోపలికి ఆ పర్సన్ ఇంట్లోకే వెళ్ళారు. సడన్గా వాళ్ళు అలర్ట్ చేయడం, వాళ్ళు డైరెక్ట్గా నాకు సిఐ నెంబర్కే నాకు కాల్ చేయడం, పక్కన ఇంకొక ఉన్న 2 పబ్లిక్, అందులో ఒక అడ్వకేట్ కన్నన్ అని చాలా డైరెక్ట్గా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యాడు. ఎంత ఫాస్ట్గా చెప్పాడో అంతే వేగంగా ఇక్కడ రీచ్ అయ్యాను. మనం సపోర్ట్ తీసుకున్నాము. ఎస్పీ సార్కి కూడా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యాడు. దాని మేరకు మేము రెడ్ హ్యాండెడ్గా 4 పట్టుకున్నాం. సో తదుపరి ఇంట్రాగేషన్ జరుగుతుంది. మిగిలిన వాళ్ళకు కూడా ఎక్కడా పోరు, వాళ్ళన్నిటికి సంబంధించిన ఎవిడెన్స్ మన దగ్గర ఉన్నాయి. 100% అందరినీ పట్టుకొని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపుతాం. తదుపరి సీరియస్గా యాక్షన్ కూడా ఉంటుంది. అది ఇంకా నిర్ధారించాలి. ఉన్నాయి, ఏం చేయలేదు. వాళ్ళ దగ్గర అయితే కొన్ని పిస్టల్స్ అంటే వెపన్స్ లాగా ఉన్నాయి. అవి డమ్మీవా జినేనవా అన్నది వెరిఫై చేయలేదు. మార్నింగ్ నుంచి అదే ఒక పర్సన్కి చేతికి గాయమై, ఇంకెవరికేమి మొత్తం ఫ్యామిలీ అంతా అక్కడే ఉన్నారు. అంతా ఒక 10 మంది దాకా ఫ్యామిలీ ఉన్నారు. ఫ్యామిలీ అందరూ ఉండగానే వచ్చారు. అది మనం విచారించి తర్వాత మాట్లాడతాను. అందుకే ఒక 1 వీక్ నుంచి చాలా సివియర్గా ప్రతి బీట్ కూడా తెల్లవారి దాకా ఇక్కడే ఉన్నారు. చెప్పిన వెంటనే పక్కనే రియాక్ట్ అయ్యాం కాబట్టి వచ్చాం. వాడు కామన్ పీపుల్ లాగా వచ్చారు. ఒక కామన్గా అందరూ ఎట్లా నడిచి వస్తున్నారు, లైట్ వెళ్తుల్లో ఉంది, జనరల్గా పబ్లిక్ ఎలా నడిచి వచ్చినట్టు షాపుకి బిజినెస్కి వచ్చే వాళ్ళలాగా వచ్చారు. సో ఇక్కడ కొంత వేరే ఉన్న వ్యక్తి మీద సస్పెక్ట్ ఉంది. దాన్ని బట్టి తదుపరి మళ్ళీ మాట్లాడారు. నేను దాన్ని విచారించకుండా ప్యానిక్ కాదు, ప్యానిక్ అని అనుకోవద్దండి. వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి కాబట్టి పోలీసుగా ముందు మనల్ని ఏమైనా అసాల్ట్ చేస్తారేమని, పబ్లిక్కి ఎవరి మీద ఫైర్ చేస్తే పబ్లిక్ డ్యామేజ్ అందుతూ సేఫ్టీ పర్పస్ వాళ్ళని తీసుకురావడం జరిగింది. అంతే తప్ప ఎవరిని భయపెట్టేదానికి కాదు. 100% ఇంకేది జరగకూడదనే ఉద్దేశంతో వేగంగా స్పీడ్గా అంతే. నార్మల్ అని చెప్పలేము. దొంగతనం చేయడానికి వచ్చారు. అందులో ఎంతవరకు ఏంటనేది కాదు. ఎటువంటి ఎవరు ఉగ్రవాదులు కాదు. వాళ్ళు ఎటువంటి అలాంటి నాకైతే మాకున్నటువంటి ప్రస్తుత సమాచారం మేరకు వాళ్ళు అలా అంత స్థాయికి కాదు. అలాంటి ఊహించుకోవద్దు దయచేసి. వాళ్ళు ఒక 2 డమ్మీ పిస్టల్ లాగా ఉన్నాయి. ఆ డమ్మీ పిస్టల్ తీసుకొని ఏదో బెదిరించి దొంగతనం చేయాలని ఉద్దేశంతో వచ్చినట్టుగా అనిపిస్తుంది ఇప్పటికీ. తదుపరి మళ్ళీ పూర్తిగా విచారించిన తర్వాత నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను. ఇదైతే ఉగ్రవాదులు అనే స్థాయి దాకా దయచేసి ఆలోచించండి. వెల్కమ్ బ్యాక్ టు YVR ఛానల్. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు. ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.